గవర్నమెంట్ అట్లా ఉండదు కదా, అట్లా ఉండదు కదా. ఏ లెక్క కలెక్క ఉంటుంది, ఏ లెక్క కలెక్క ఉంటుంది. గవర్నమెంటే మనుషులే కదా, పొరపాటు మనుషులు చేస్తారు కదా. ట్యాక్సేషన్ అనేది డబుల్ ట్యాక్సేషన్ లేదని అనుకుని ఉండొచ్చు వాళ్ళు. సరే డబుల్ ట్యాక్సేషన్ ఉండదని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిప్లై ఇచ్చారు, ఎక్సైజ్ రిప్లై ఇచ్చారు. వ్యాట్ ఈజ్ డిఫరెంట్, ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ డిఫరెంట్. ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ వ్యాట్ కలిపే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఛార్జ్ చేస్తుంది 1000 కోట్ల. ఎవరు పే చేయాలా? అది ఫ్రాడా? అది ఫ్రాడా? అది ఫ్రాడా? మీరు చెప్పాడు అది ఫ్రాడా? అది ఫ్రాడా? అరే అది అడ్మినిస్ట్రేషన్లో ఈ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ పోవచ్చు, స్టేట్గా సెంటర్ పోవచ్చు, సెంటర్ సెంటర్ రావచ్చు. ఫ్రాడ్ కాదు కదా. దానికి సంబంధించి అసలు వినండి, హాలోగ్రామ్ సంబంధించి ఎవరు చేసిండ్రు? గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అసలు టెండరే లేకుండా ఒక్కడికి ఇచ్చుకుంటూ పోయారు. దాన్ని మేము మొత్తం స్ట్రీమ్లైన్ చేసి డూప్లికేషన్కు స్కోప్ లేకుండా బోగస్ లేకుండా చేయడం కోసం బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా, బయోమెట్రిక్ ఉంటే డూప్లికేట్ చేయడానికి స్కోప్ ఉండదు కాబట్టి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా డూప్లికేషన్ స్కోప్ లేకుండా అంతర్జాతీయ స్థాయిలో అవలంబిస్తున్న పద్ధతులతోటి వాటికి టెండర్ పిలిచేటువంటి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎలక్షన్ కోడ్ పోగానే అవన్నీ జరుగుతాయి. అంటే ఇటువంటి ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. వాటిని ఒక్కొక్కటి మేము సరిచేసే కార్యం చేస్తున్నాం. మీరు అది టానిక్ అన్నారు, ట్యాక్స్ ఇచ్చారు, దాన్ని సరి చేసినాం కదా. లిక్కర్ ఫ్యాక్టరీస్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టించినాం కదా. హాలోగ్రామ్ సంబంధించి వాళ్ళు 10 సంవత్సరాలు ఒకే పద్ధతిలో టెండర్ పిలవకుండా కార్యం చేయడం జరిగింది. దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఫ్రెష్గా టెండర్ పిలుస్తూ అది కూడా బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా మళ్ళీ స్కోపే లేకుండా. అంతేకాదు ఈవెన్ బాటిల్స్ ఎక్కడ ఉన్నా దానికి వెరిఫికేషన్ పద్ధతిలో సీసీ కెమెరా పెట్టించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ అది కూడా చేస్తాం. ఏ బార్లో, ఏ షాపులో, ఏ బార్లో ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోతున్నాయి, ఎన్ని కౌంట్ అవుతున్నాయి, వాటిని కూడా చెక్ చేసే మెకానిజం తోటి టెక్నాలజీ ఏముందో వెతుకుతూ ఉన్నాం, ఎక్కడ స్కోప్ లేకుండా. క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ పర్సన్స్ కాదు, డిపార్ట్మెంట్ ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు. అది దట్స్ ఆల్ ఇంటర్నల్, బోత్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్. గవర్నమెంట్కి నష్టం వచ్చే కార్యక్రమం కాదు, ప్రభుత్వానికి నష్టం వచ్చే. మా డిపార్ట్మెంట్ ఒక నిమిషం ఎప్పుడు అనిపిస్తుంది మేమెప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు. ఒక మాట వినమ్మా ఒక నిమిషం. ఇటువంటి రాతలు రాస్తారు, ఇప్పుడే చూపిస్తుంది రాతలు, ఇప్పుడే నమస్తే చూపిస్తుంది. ఇది రాసినంత మాత్రాన మా ప్రతిష్ట ఉంటుందా? ఎవరి ప్రతిష్ట పోతుంది? తప్పుడు స్టేట్మెంట్లు ఎవరు ఇచ్చినా, అది వ్యక్తులైనా సంస్థలు.